హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియాస్ కిచెన్. ఇవాళ అయితే నేను ఈ ఎంటీ జ్యూస్ బాటిల్కి పైన కవర్ అయితే తీసేసి, ఇది సైజ్ అయితే బాటిల్ సైజ్ అయితే 200-250 ml ఉండొచ్చు. చిన్నది సైజే, బట్ క్యాప్ దగ్గర మాత్రం వెడల్పుగా ఉంటుంది. సో నేనైతే ఇందులో మనీ ప్లాంట్ని గ్రో చేయాలని చూస్తున్నా. అంటే వాటర్లో మనీ ప్లాంట్ బాగా గ్రో అవుతుందని కూడా విన్నాను. సో ఈ బాటిల్స్ని పైన కవర్ తీసేసి యాక్రాలిక్ పెయింట్స్ వేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి డిజైన్ చేశాను అనమాట. మనకు నచ్చిన కలర్తో నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ విధంగా అయితే మేక్ చేశాను. అలాగే మనీ ప్లాంట్ కూడా ఎలా అంటే అలా కట్ చేయకూడదు. నేను ఇక్కడ లీఫ్ లేకోకుండా ఒక చిన్న కాడలాగా కనిపిస్తుంది కదా, అలాంటి వాటిని వాటర్లో ఉండేలాగా చూసుకోవాలి. అలా అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే రూట్స్ ఫామ్ అయిపోతాయి. లీఫ్ లేకుండా కనిపిస్తుంది కదా, అది వాటర్లో ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? అలా పెట్టినప్పుడు మనీ ప్లాంట్ చాలా బాగా గ్రో అవుతుంది. ఇలా నేను అక్రిలిక్ కలర్ వేసి ఇంట్లోనే ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా పెట్టానన్నమాట. ఇవి ఇంట్లో కూడా గ్రో అవుతాయని చెప్పి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చిన డిజైన్తో ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.